డీటెయిల్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. భార్య పిల్లలను హత్తుకొని అలా ఉండిపోయారు. అల్లు అర్జున్ చూసిన ఆయన భార్య స్నేహారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ హాట్ కామెంట్స్ చేశారు. తన అరెస్ట్ ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అన్నారు. తాను బాగానే ఉన్నానని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తనకు మద్దతు పలికిన నా అభిమానులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్. తాను న్యాయ వ్యవస్థను గౌరవిస్తానన్న అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లో అనుకోకుండా జరిగినటువంటి ఘటనకు చింతిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయిన వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటారని 20 ఏళ్ల నుంచి అదే సంధ్యా థియేటర్లోనే తన సినిమా చూస్తున్నారని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. భార్య పిల్లలను హత్తుకొని అలా ఉండిపోయారు. అల్లు అర్జున్ చూసిన ఆయన భార్య స్నేహారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ హాట్ కామెంట్స్ చేశారు. తన అరెస్ట్ ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అన్నారు. తాను బాగానే ఉన్నానని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తనకు మద్దతు పలికిన నా అభిమానులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తాను న్యాయ వ్యవస్థను గౌరవిస్తానన్న అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లో అనుకోకుండా జరిగిన ఘటనకు చింతిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చనిపోయిన వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటారని 20 ఏళ్ల నుంచి అదే సంధ్యా థియేటర్లోనే తన సినిమా చూస్తున్నారని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. Everybody from all over the country for all your love and support. Thank you, each and everybody from all the industries, all the states, and all the Indians across the world. Thank you so much for your love and support. I'm very humble, and I like to thank all my fans for their immense love and support. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened. It's purely out of my personal control, and I have been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life, and never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया. I like to first thank everybody from all over the country for all your love and support. తొక్కిసలాట కేసులో అరెస్ట్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తనకు మద్దతు పలికిన నా అభిమానులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తాను న్యాయ వ్యవస్థను గౌరవిస్తానన్న అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లో అనుకోకుండా జరిగినటువంటి ఘటనకు చింతిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయిన వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటారని 20 ఏళ్ల నుంచి అదే సంధ్యా థియేటర్లోనే తన సినిమా చూస్తున్నారని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. అసలు
అల్లు అర్జున్ అరెస్ట్ కి ముందు జరిగినటువంటి పరిణామాలు ఏంటి, అరెస్ట్ లో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, బెయిల్కి సంబంధించిన సిచ్యువేషన్స్ ఏంటి అన్ని కూడా క్లియర్ గా తెలియజేయడం మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రైట్ రవిచంద్ర. ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో అల్లు అర్జున్ మళ్ళీ అక్కడికి అంటే ఇంటి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చారు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు రకరకాలుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిన్న ఇదే సమయానికి సరిగ్గా చెప్పాలంటే ఇదే సమయానికి నిన్న పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇంట్లోకి రాగానే ఇంట్లోకి వచ్చేసి మీరు అరెస్ట్ చేస్తున్నాం, మిమ్మల్ని తీసుకెళ్తున్నాం పోలీస్ స్టేషన్ కంటే ఆయన కూడా అవాక్ అయిపోయారు. అదేంటి ఏమాత్రం స్మెల్ లేకుంటే ఏమాత్రం విషయం చెప్పకుండా అరెస్ట్ ఏంటి అంటూ కొద్దిసేపు సమయం ఇవ్వాలన్నా దాంతో ఆయన పావుగంట సేపు సమయం ఇచ్చారు పోలీసులు. ఈ లోపల కుటుంబ సభ్యులకు ఫోన్ లో సమాచారం ఇచ్చారు. అటు సినిమా యూనిట్ కు తెలిసినట్టుగా అడ్వకేట్లకు సమాచారం ఇచ్చేసి అక్కడి నుంచి నేరుగా బయలుదేరారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ లో ఫార్మాలిటీస్ అంతా పూర్తి చేశారు. ఫార్మాలిటీస్ తో ఆయన అరెస్టు సంబంధించి ఎందుకంటే ఏ సెక్షన్లు గతంలో సెక్షన్ ఆయన కూడా వివరించారు. ఆయన తరఫు అడ్వకేట్ కూడా వివరించారు. అక్కడి నుంచి నేరుగా గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు చేసేసి అక్కడ అన్ని పరీక్షలు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ నాంపల్లి కోర్టు తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టులోనే ఎక్కువ సమయం పట్టింది. అటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు, దాంతో పాటు అటు గాంధీ హాస్పిటల్లో ఎక్కువ సమయం పట్టలేదు. జస్ట్ 20 నిమిషాల్లో పూర్తి అయిపోయింది. ఇక్కడ మాత్రం నాంపల్లి కోర్టులో మాత్రం సుదీర్ఘంగా వాదనలు విన్నారు, సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. అడ్వకేట్ కూడా ఈయన తరపు అడ్వకేట్ చాలా బలమైన వాదనలు కూడా వినిపించారు. గతంలో ఉన్న కేసులను కూడా కేస్ స్టడీస్ గా చెప్పారు. ఎందుకంటే మహారాష్ట్ర కేసు, ఉత్తరప్రదేశ్ లో ఉన్న కేసు, బాబా కేసు, అన్ని కేసుల్ని ఎగ్జాంపుల్ గా చెప్పేసి వాదనలు ఇచ్చారు. దాంతో నాంపల్లి కోర్టు ఎందుకు ఈయనకు రిమాండ్ చేయకూడదు, ఎవరు అతీతులు కాదు కదా చట్టానికి అంటూ కూడా కోర్టు ప్రశ్నించింది. ఆ తర్వాత అదే సమయంలో క్వాష్ పిటిషన్ వేసారు హైకోర్టులో. దాంతో హైకోర్టు ఏం తీర్పిస్తుందో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అంటే నాకు బెయిల్ ఇస్తుందా లేదన్న ఉత్కంఠ కూడా కొద్దిసేపు ఆలోచించింది. నాంపల్లి కోర్టు కూడా కాసేపు ఆలోచించారు. ఆ తర్వాత ఇంకా హైకోర్టు కూడా ఆలస్యం అవుతుంది అన్న ఆలోచనతోటి నాంపల్లి కోర్టు తీర్పిచ్చేసింది. 14 రోజులు రిమాండ్ ఖైదీగా విధిస్తూ నాంపల్లి కోర్టు ఇచ్చినట్టుగా తీర్పుతోటి ఒక్కసారిగా అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ జైలుకు వెళ్తారు, జైలుకు పంపిస్తుంది, జైలుకు వెళ్ళటం ఖాయమైపోయింది. దీంతో వెంటనే విత్ ఇన్ ద మినిట్స్ లోనే అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకు తీసుకెళ్లారు పోలీసులు. చెంచల్గూడ జైలుకు పంపించారు. ఆ తర్వాత ఇచ్చిన 50,000 పూచికత్తుతోటి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఆ బెయిల్ కాపీలు కోర్టు జైలుకు రావడానికి సమయం పట్టింది. అంతేకాకుండా ఆ ఫార్మాట్స్ అవన్నీ పూర్తి చేయడానికి ఆలస్యం అయింది. దాంతో రాత్రి అయిపోయింది. అందుకే తెల్లారినాక చూద్దామంటూ తెల్లవారుదామని ఇలా 6:45 విడుదల చేసింది. దీంతో వెనక గేట్ నుంచి పంపించారు. ముందో గేట్ నుంచి మీడియా హడావుడు ఉంటుంది, మళ్ళీ అంతా ఎందుకు ఇది రాజుంటారంటూ వెనక గేట్ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇంటికి వెళ్లకుండా నేరుగా గీతా ఆర్ట్స్కి వెళ్ళారు. ఎందుకంటే శివాంట ఉంటది కదా తెలుగు రాష్ట్రాల్లో, దాంతో పాటు భారతీయ సాంప్రదాయాల ప్రకారం శివాంట ఇంటికి వెళ్ళడం ఎందుకు, ఇంటికాడ కూడా ఆయనకు సంబంధించి ఫార్మాలిటీ అంటే జనరల్ కూడా కొంత తెలుగు రాష్ట్రాల్లో దిష్టి తీయటం ఇట్లాంటివి ఉంటాయి. అందుకే గీతా ఆర్ట్స్ వెళ్ళి అక్కడ కొంతమందిని కలిసి వచ్చేట్టుకోవాలని దిల్రాజు కావచ్చు, మిగతా కొంతమంది వచ్చి సినిమా యూనిట్ సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ పలకరించారు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళేసరికి ఈ లోపల అల్లు అర్జున్ సంబంధించిన భార్య స్నేహ కావచ్చు, వాళ్ళ కూతురు అర్హ కావచ్చు, కుమారుడు అయాన్ కావచ్చు, అందరూ ఒక్కసారిగా రావడంతో ఎగ్జైట్ గురయ్యారు. అల్లు అర్జున్ దీంతో పిల్లల్ని హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. అక్కడే ఉన్నట్టుగా వెంటనే మళ్ళీ రిటర్న్ వచ్చేసి మీడియాతో మాట్లాడారు. మీడియాతో ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఓన్లీ థ్యాంక్స్, ఒక విధంగా చెప్పాలంటే ధన్యవాదాలు. ఏ క్వశ్చన్ కైనా ధన్యవాదాలే. అల్లు అర్జున్ సింగిల్ గా చెప్పింది మీడియా తోటి ఓన్లీ ధన్యవాదాలే చెప్పారు. దురదృష్టకరమైన సంఘటన జరిగింది. గత 20 ఏళ్ళ నుంచి నేను ఆ థియేటర్ కు వెళ్తున్నాను, సంధ్య థియేటర్ కు ప్రతి సినిమా రిలీజ్ కు వెళ్తుంటాను. అనుకోకుండా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. రేవతి ఆమె కుటుంబానికి కూడా నేను అండగా ఉంటానని ఒక మాట చెప్పారు. గతంలో ఒకసారి చెప్పారు, ఇది మరోసారి చెప్పారు. ఆ తర్వాత ఆయన ఎంతసేపటికి ఏ ప్రశ్న అడిగినా గానీ ధన్యవాదాలు, థ్యాంక్స్ అని చెప్తున్నారు. విషయం ఏంటంటే ఆయన ఏ సబ్జెక్ట్ లోకి అంత కాంట్రవర్సీలోకి పోవాలన్న ఆలోచన లేదు. కోర్టులో ఉంది ఈ కేసు కాబట్టి అంటే ఎక్కువ మాట్లాడద్దంటూ ఒక విధంగా చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు అని చెప్పారు. జర్నలిస్టులు కూడా ఒక క్వశ్చన్ అంటే రేవంత్ రెడ్డి విషయంలో, ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి విషయంలో కూడా అల్లు అర్జున్ వ్యాఖ్య చేసిండ్రు. అలా చేయటం కూడా సరైనది కాదనేది కూడా కొంతమంది అన్నారు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు అలా ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నట్టు పౌరులు అలా మాట్లాడకూడదు అనేది కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి కూడా వినిపించింది.
ఆ విధంగా ఏమైనా రివెంజ్ తీర్చుకున్నారా అనే ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తే దానికి కూడా ధన్యవాదాలు మాత్రమే చెప్పారు అల్లు అర్జున్. ఎక్కడ కాంట్రవర్సీకి పోలేదు ప్రభుత్వం. ఎందుకంటే నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశం మీద మాట్లాడుతూ చట్టం తన పనులు చేసుకుంటుంది, ఆయన సినిమాలు తీస్తున్నారు, సంపాదించుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. అదే ప్రశ్నలు అడిగేట ప్రయత్నం జర్నలిస్ట్ చేసినప్పటికీ దాన్ని దాటవేశారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆయన ఎంతసేపటికి ఎంత చెప్పినా కానీ ధన్యవాదాలని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోయారు. మొత్తానికి ఇది నిన్న నుంచి ఇవాళ వరకు నిన్న సరిగ్గా 24 గంటల సమయంలో జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్ ఇదని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం స్క్రీన్ లో మొత్తం 3 విండోస్ చూస్తున్నాం, మిడిల్ లో ది బ్రేకింగ్ చూస్తున్నాం. ఫస్ట్ అండ్ థర్డ్ విండోస్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఏదైతే ఫస్ట్ విండోలో అరెస్ట్ చేస్తున్నప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అవి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం అన్నప్పుడు భార్య స్నేహారెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా భావోద్వేగానికి గురి కావడం, వారికి ధైర్యం చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకి ఫస్ట్ విండోలో కనిపిస్తుంది. వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అన్న భయం అక్కడ మనకు కనిపించింది. అక్కడి నుంచి అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి నిన్న జరిగినటువంటి పరిణామాలన్నీ చూస్తూనే ఇప్పుడు రవిచంద్ర కూడా క్లియర్గా చెప్పినటువంటి సిచ్యువేషన్. కోర్టు జైలుకి తీసుకెళ్లారు, అక్కడి నుంచి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచే ముందు ఆయనకి వైద్య పరీక్షలను నిర్వహించారు. కోర్టులో హాజరుపరిచిన 14 రోజులు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన తర్వాత హైకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు కావడం 4 వారాల పాటు. ఆ తర్వాత ఆయనకి నైట్ జైలు అధికారులకి ఆ బెయిల్కి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి ఏవి కూడా రాకపోవడం వల్ల జైలు అధికారులకి బెయిల్ సంబంధించిన సర్టిఫికేట్స్ అక్కడే ఆపినటువంటి సిచ్యువేషన్. సో ఉదయం 6:40 జైలు వెనుక గేట్ నుంచి అయితే అల్లు అర్జున్ రిలీజ్ చేశారు. ముందుగా అల్లు ఆర్ట్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ కొంతమంది ప్రముఖులు కూడా కలిసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి మీడియాతో మాట్లాడక ముందు జరిగింది సెకండ్ విండోలో మనకు కనిపిస్తోంది. ఏదైతే ఊహించినటువంటి పరిణామం కాబట్టి దిష్టి తీశారు పెద్దవాళ్ళు. అది అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అసలు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇది, నేను ఊహించలేదు ఇటువంటి ఘటన. నేను 20 సంవత్సరాల నుంచి కూడా దాదాపు 30 సార్లు నేను సంధ్య థియేటర్కి వెళ్తున్నాను, నేను ఎప్పుడు ఇటువంటివి చేయలేదు, జరిగిందైతే దురదృష్టకరమైన ఘటన అని చెప్పి అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడిన పరిస్థితి. ఎవరైతే తనకి సపోర్ట్గా నిల్చున్నారో అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. మనం చూస్తున్న నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు జరిగినటువంటి సిచ్యువేషన్స్, అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి ఇది రాజకీయంగా అంటే పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. మధ్యలో రాజకీయ నాయకులు కూడా స్పందించున్నారు, ట్వీట్లు చేస్తున్నారు, ఖండించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది ఓవరాల్గా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టే వరకు జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్ని వివరించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. రైట్ సునీల్. అల్లు అర్జున్ కాసేపటి క్రితమే ఇంటికి చేరుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకునేటప్పటికీ అక్కడికి వాళ్ళ బంధువులు కావచ్చు, సన్నిహితులు ఇంటి దగ్గర ఉన్నారు. ఇక అల్లు అర్జున్ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆయన కొడుకు ఎదురుగా వచ్చారు, ఆయన్ని హత్తుకున్నారు. ఆ తర్వాత భార్య కూడా చాలా ఎమోషన్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక దిష్టి తీసి అల్లు అర్జున్ ఇంట్లోకి ఆహ్వానించారు. ఇక ఈ నిన్న మధ్యాహ్నం 12:15 అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందే ఈ సంధ్య థియేటర్ యజమానులను ఇద్దరిని కూడా ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళని జైలు కూడా పంపించారు. అదే రోజు అల్లు అర్జున్ కోసం అని చెప్పేసి పోలీసులు వాకప్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ సమయంలో అల్లు అర్జున్ ఇతర రాష్ట్రాల్లో ఉన్న కారణంగా ఆ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేయలేదు. నిన్న ఆయన ఇంటికి వెళ్లిన సందర్భంలో అల్లు అర్జున్ ఆయన స్విమ్మింగ్ పూల్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ కు కుటుంబ సభ్యులకు కావచ్చు పోలీసులు తాము వచ్చిన విషయాన్ని చెప్పి అల్లు అర్జున్ తీసుకొని అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇక అందరూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించిన సమయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చి అల్లు అర్జున్ ని రిలీజ్ చేస్తారు అని చెప్పేసి అని అనుకున్నారు. ఎందుకంటే ఈ కేసులో అల్లు అర్జున్ A11 గా ఉన్నారు. అప్పటికే A1, A2 కూడా పోలీసులు అరెస్ట్ చేసి అరెస్ట్ చేసినటువంటి చిక్కడపల్లి పోలీసులు చెంచల్గూడ జైలుకి అంతకు ముందు రోజు అర్ధరాత్రి తర్వాత తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంకా నిన్న అల్లు అర్జున్ విషయంలో మాత్రం పోలీసులు చాలా హడావుడిగా త్వరగా అంటే ఎక్కడికక్కడ చాలా స్పీడ్ గా ప్రాసెస్ చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. అల్లు అర్జున్ ని ఆయన నివాసం నుంచి అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఆయన స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇమీడియట్లీగా గాంధీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ కూడా గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రూమ్ లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి వెంటనే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇటు నాంపల్లి
కోర్టుకు అల్లు అర్జున్ ని హాజరుపరిచినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అక్కడ దాదాపుగా అదే సమయంలో అల్లు అర్జున్ గతంలో హైకోర్టులో వేసినటువంటి క్రాష్ పిటిషన్ కి సంబంధించి ఆయన తరపు న్యాయవాదులు మరోసారి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అర్జెంట్ గా క్రాష్ పిటిషన్ ని విచారించాలి అని చెప్పేసి అభ్యర్థించారు. ఆ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు మొదట 2:30 గంటలకు న్యాయమూర్తి వాయిదా వేశారు. అది కాస్త చివరికి 4 గంటలకు అల్లు అర్జున్ స్క్వాష్ పిటిషన్ బెంచ్ మీదకి వచ్చింది. ఇక దాదాపు 2 గంటల పాటు ఆర్గ్యుమెంట్స్ జరిగాయని చెప్పేసి చెప్పుకోవాలి. ఒక సామాన్య వ్యక్తిగానే అక్కడికి వచ్చారు. ఆయన హక్కులను ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తిగానే, హీరోగా కాకుండా సామాన్యమైన వ్యక్తిగానే అక్కడికి వచ్చారు. ఒకవేళ హీరోగా వచ్చినప్పటికీ పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. అక్కడ బందోబస్తు చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారు. దానికి అల్లు అర్జున్ ఎలా బాధ్యత వహిస్తారు అని చెప్పేసి కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఇటు కోర్టులో ఆర్గ్యూ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇక అక్కడ దాదాపు 1.5 గంటల ఆర్గ్యుమెంట్స్ తర్వాత హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అదే క్రమంలో ఇక్కడ కింది కోర్టు ఇటు నాంపల్లి కోర్టు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్ని హుటాహుటిన పోలీసులు ఇటు చెంచల్గూడ జైలుకు తరలించినటువంటి పరిస్థితి. ఆయన చెంచల్గూడ జైల్లో అడుగుపెట్టిన సందర్భంలోనే హైకోర్టులో ఆయనకు మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చింది. ఇక ఆ తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్న ఇమీడియట్లీగా అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలవుతారు. ఆయన బ్యారక్ లోకి వెళ్లక ముందే బయటికి వస్తారు అని చెప్పేసి అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులందరూ కూడా అనుకున్నారు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయిందని చెప్పాలి. అర్ధరాత్రి వరకు, అంటే దాదాపు రాత్రి 11 గంటల వరకు కూడా అల్లు అర్జున్ బెయిల్ పేపర్స్ జైలు అధికారులకు చేరలేదు. ఆన్లైన్ లో కూడా అప్పటి వరకు హైకోర్టు నుంచి అప్లోడ్ అవ్వలేదు. ఈ కారణంగా ఆయన రాత్రి జైలు నుంచి బయటికి రాలేకపోయారు. ఈ క్రమంలో జైలు అధికారులు ఆయన్ని చింతలగూడ జైల్లోనూ ఆయనకు బ్యారక్ కేటాయించారు, మంజీరా బ్యారక్ లో ఉంచారు. ఆయనకు నెంబర్ కూడా కేటాయించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఈ ఉదయం అల్లు అర్జున్ ఏ క్షణంనైనా జైలు నుంచి బయటికి రావచ్చు అని అనుకున్నారు. దాదాపు 10 గంటల తర్వాత ఆయన బయటకు వస్తారు ఆ సమయంలో అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఊహించని విధంగా జైలు అధికారులు ఉదయం ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళకు బెయిల్ పేపర్స్ అందిన తర్వాత 6:45కు జైలు నుంచి విడుదల చేశారు. జైలు ప్రధాన గేట్ నుంచి కాకుండా వెనుక గేట్ నుంచి అల్లు అర్జున్ ఎస్కార్ట్ ఇచ్చి పంపించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ నేరుగా ఆయన నివాసానికి వెళ్తారనుకున్నారు. ఆయన నివాసానికి కాకుండా అల్లు అర్జున్ వాళ్ళ ఆఫీస్ గీతా ఆర్ట్స్ వచ్చారు. అక్కడికి దాదాపు సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి చాలా మంది ఇటు నిర్మాతలు కావచ్చు, మరికొంతమంది ముఖ్యులు త్రివిక్రమ్ కావచ్చు, మరికొంతమంది అక్కడికి వచ్చి కలిశారు. అప్పటికే అల్లు అర్జున్ న్యాయవాదులు కూడా గీతా ఆర్ట్స్ ఆఫీస్ లోనే ఉన్నారు. వాళ్ళతో పలు విషయాలకు సంబంధించి ఇటు అరెస్ట్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అన్నింటిని కూడా డిస్కస్ చేశారు. ఇక రాత్రి అల్లు అర్జున్ రిలీజ్ కావాల్సి ఉంది జైలు నుంచి. కానీ ఆలస్యానికి సంబంధించి కూడా కోర్టులో మళ్ళీ అప్పీల్ చేసే అవకాశాలకు సంబంధించి కూడా ఇటు న్యాయవాదులతో చర్చించారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ అంతా చూస్తే ఇక ఒక నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించి విపక్షాల నేతలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఆయన అరెస్ట్ చేసినటువంటి విధానం కావచ్చు, అదేవిధంగా ఆయన ఒక స్టార్ గా సినిమాకి వెళ్లారు. వెళ్ళినంత మాత్రాన అక్కడ చోటు చేసుకున్న పరిణామాలకు అల్లు అర్జున్ ఎలా బాధ్యత అవుతాడు అని చెప్పేసి కూడా కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ కావచ్చు, కిషన్ రెడ్డి వాళ్ళు ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.